గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్. గుడ్ అనుకుంటాను నేను ఇంట్లో, కానీ మరి ఇంత బెస్ట్ మెమరీ ఉండగా ఎందుకు కాల్ చేస్తున్నారు అని కూడా మీకు టెన్షన్ లేదనమాట. మీకు ఇంకా రెగ్యులర్గా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, గుడ్ న్యూస్ ఏంటంటే ఈ హౌస్ అనేది షిఫ్ట్ అవుతున్నాం అనమాట. వేరే కొత్త ఇంట్లోకి అయితే వెళ్తున్నాము. సో అది గుడ్ న్యూస్. అండ్ బ్యాడ్ న్యూస్ ఏందని అంటే, నాకు ఈ ఇంట్లో కొన్ని మెమరీస్ ఉన్నాయి. ఆ మెమరీస్ అనేది మిస్ అయిపోతాను కాబట్టి అదొక బ్యాడ్ న్యూస్ అనమాట. మెమరీస్ అయితే ఉన్నాయి ఈ ఇంట్లో. సో మీకు ఏంటి అనేది కూడా నేను షేర్ చేసుకుంటాను మీతో. నేను ఏదున్నా మీతోటే కాబట్టి షేర్ చేసుకునేది కంపల్సరీ చెప్తాను, నా బెస్ట్ మెమరీస్ ఏంటి అనేది. సో మేమైతే కొత్త ఇల్లు చూసుకున్నాం అనమాట. ఆ హౌస్ క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇంకా సామాన్లన్నీ సదిరేసి షిఫ్ట్ అవ్వడమే ఉందన్నమాట. నేను మీకు ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు మేము సామాన్లు అయితే షిఫ్ట్ అయిపోయే ఉంటాయి కూడా. ఆల్రెడీ సామాన్లు కూడా సదిరేసే ఉంటా మీకు ఈ వీడియో అప్లోడ్ అయ్యేలోపు. సో మా కొత్త ఇల్లు ఎట్లా ఉంది ఏంది అనేది కూడా చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను హౌస్ క్లీనింగ్ అప్పుడు. సో ఆ క్లిప్ కూడా పెడతాను, ఎండింగ్లో చూడండి. కొత్త ఇల్లు ఎట్లా ఉంది అనేది కూడా చూసి కామెంట్ చేయండి. సో నాకు బెస్ట్ మెమరీస్ ఏంది ఈ ఇంట్లో అనంటే, నేను జాబ్ చేసుకుంటున్నాను అనమాట. నేను మా హస్బెండ్ ఇద్దరం జాబ్ చేస్తుండే. సో ఈ ఇంట్లోకి వచ్చినాక 7 monthsకి అయితే నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనమాట. వచ్చిన 7 monthsకే కన్సీవ్ అయిపోయినాను. సో అదొక బెస్ట్ మెమరీ అనమాట నాకు. 7 monthsకి కన్సీవ్ అయ్యి ఇంకా డెలివరీ జర్నీ నుంచి ఇప్పటి వరకు మా పాపకి ఇప్పటికి 4.5 years అనమాట. ఈ 5 years మొత్తం ఈ ఇంట్లో మెమరీస్ ఉన్నాయన్నమాట. సో నాకు అందుకే బెస్ట్ మెమరీ అని అనుకుంటాను నేను ఈ ఇంట్లో. కానీ మరి ఇంత బెస్ట్ మెమరీ ఉండగా ఎందుకు కాల్ చేస్తున్నారు అని కూడా మీరు అనుకోవచ్చు. అది కూడా చెప్తాను మీకు. సో మా పాప ఈ ఇంట్లోనే ఇక్కడనే డెలివరీ అయింది, హాస్పిటల్లో డెలివరీ అయింది అనమాట. ఆపరేషన్ అయింది, 2 operations అయినాయి అనమాట. ఆపరేషన్స్ కూడా దేనికైనా 2 operations అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. నా ప్రెగ్నెన్సీ జర్నీ వీడియోస్ అయితే పెడతాను తర్వాత. ఈ హౌస్ షిఫ్టింగ్ అంతా అయిపోయినాక అప్పుడు పెడతాను అనమాట. సో ఇంకో రీజన్ ఏందని అంటే, ఈ ఇంట్లో మెమరీస్ ఏమున్నాయి అని అంటే, మా పాపకి ఫస్ట్ బర్త్డే ఇక్కడ చేసినాం. ఇప్పటికి 4.5 years వరకు తను ఆడుకుంది, చేసింది, అన్ని మెమరీస్ ఉన్నాయన్నమాట. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కొత్త మిషన్ అనేది కొనుక్కున్నాను. 2 machines అయిపోయినాయి. అట్లా కుట్టుకోవడం కానీ స్టిచ్చింగ్ కానీ దేనికి ఇబ్బంది లేకుండా ఉందన్నమాట. ఇక్కడ మనకైతే చాలామంది తెలిసిన వాళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారనమాట స్టిచ్చింగ్ కోసం వచ్చేటోళ్ళు. సో అదొక మెమరీ ఉంది. ఇంక ఇప్పుడు మనం ఇల్లు కాల్ చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళకి రానికి. ఇక వస్తారో రారాదు మనకైతే ఐడియా లేదు. కానీ మేము తీసుకుంది అయితే మా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇంటికి కొంచెం దూరం అనమాట. ఒక 6 ఇల్లులు గ్యాప్ ఉంటుంది అనమాట. మేమున్న రూమ్కి తీసుకున్న ఇల్లుకి ఒక 6-7 ఇల్లులు గ్యాప్ ఉంటుంది అంతే, అంతకుమించి ఎక్కువ దూరం లేదు. ఇక నెంబర్ ఉన్న వాళ్ళకైతే కాల్ చేసి చెప్పినాను. ఇంకా ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళకి నా నెంబర్ కూడా ఇచ్చేసినాను, కాల్ చేయండి మీరు ఏమైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే అని మరీ చెప్పినాం అనమాట. సో ఇంక ఈ ఇంట్లో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా ఈ ఇంట్లోనే అనమాట. నాకు అదొక బెస్ట్ మెమరీ ఉంది. ఇంకొకటి, ఫస్ట్ మా పాప కన్సీవ్ అయింది, పాప పుట్టింది అనేది ఇక్కడే అనమాట. కన్సీవ్ అయిన అదొక బెస్ట్ మెమరీ, అలాగే పాప పుట్టింది అదొక బెస్ట్ మెమరీ. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ అనేది ఈ ఇంట్లోనే స్టార్ట్ చేసిన అదొక మెమరీ ఉందన్నమాట నాకు. సో ఇన్ని చిన్న చిన్న మెమరీస్ అనేది ఉన్నాయన్నమాట ఈ ఇంట్లో. నాకు అట్లానే కొంచెం బాధ అని అనిపిస్తుంది ఇల్లు కాల్ చేయాలని అంటే. సో ఇంకా ఇప్పుడు కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మనకి ఓపెన్ ప్లేస్ చాలా ఉందన్నమాట. చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. ఇంకా వీడియోస్కి టెన్షన్ లేదు. టైలరింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, డైలీ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, అన్నీ వస్తాయి అనమాట. ఇంకా మేము సామాన్లు సదిరేది కూడా చూపిస్తాను, సామాన్ షిఫ్టింగ్ అయ్యేది కూడా చూపిస్తాను. ఆల్రెడీ కొన్ని అయితే సదురుతున్నాను. సో కొన్ని సదురుకుంటూ మీకు ఒక వీడియో అయితే తీద్దామని చెప్పేసి అని వీడియో తీస్తున్నాను అనమాట. హౌస్ క్లీనింగ్ చేసిన అయితే వీడియో ఉంది. ఆ ఇల్లు ఎట్లా ఉందని కూడా మీకు చిన్న క్లిప్ అయితే పెడతాను. ఎక్కువసేపు తీయలేదు ఎందుకంటే అక్కడ తీయడానికి ఎవరు లేకుండా. ఇక మా హస్బెండే ఉండి ఇక ఆయన కొంచెం సేపు తీసాడు, ఇంకా నాకు హెల్ప్ చేసాడు. ఎందుకంటే ఇల్లు కడగడానికి 3 రూమ్లు అనమాట అవి. ఇవైతే ఇక్కడ మాది ఇప్పుడు ప్రజెంట్ నీ రూమ్ ఒకటి, ఇంకోటి అది కిచెన్ అనమాట. అదే కిచెన్లోనే వాష్రూమ్ అనేది ఉందన్నమాట. సో ఇంత 2 రూమ్లు. ఇప్పుడు వెళ్ళేదైతే 3 రూమ్లు ఉన్నాయి అనమాట. కిచెన్, హాల్, బెడ్రూమ్ అండ్ దేవుంది రూమ్ అనమాట. ఇంకా రూమ్ ముంగట కూడా మనకి ఓపెన్ ప్లేస్ చాలా ఉంది, పిల్లలు ఆడుకోవడానికి దానికి అంత ఉంది. ఇంకా వీడియోస్కి అయితే మనకి టెన్షన్ లేదనమాట. మీకు ఇంకా రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఒకే ఒక్క చిన్న హెల్ప్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, అంతే. నా వీడియోస్కి మీరు ఒక కామెంట్ చేసి లైక్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తేనే కానీ నేను ఇంకా ముందుకు వెళ్ళేది. సో మన వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి. కొంచెం అటు ఇటు
అవుతుండొచ్చు వీడియోస్ పెట్టడం టైమింగ్, అంతకుమించి ఇంకేం లేదనమాట. వన్స్ ఇంకా మేము హౌస్ షిఫ్ట్ అయిపోయినాం అనుకోండి, ఇంకా టెన్షనే లేదు. మనకు కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి, టైలరింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, అన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి అనమాట. షిఫ్టింగ్ అయిపోయిన తర్వాత కూడా హోమ్ టూర్ అనేది కూడా చేస్తాను. అసలు వీడియోస్ అయితే ఎవరు చూడట్లేదు అబ్బా, ప్లీజ్ కొంచెం చూస్తూ ఉండండి, ఓకేనా. ఇదే అనమాట వీడియో. ఇంకోటి, ఈ ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నాం, ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత ఎందుకు ఖాళీ చేస్తున్నాం అని అంటే, మాకు ఓనర్ తోటి ఇష్యూ ఉందన్నమాట. చాలా ఇష్యూ ఉంది ఓనర్ తోటి. ఆ ఓనర్ తోటి ఇష్యూ ఏముంది అనేది కూడా చెప్తాను. ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకేమైనా ఎక్స్ట్రా వీడియో లెంత్ ఎక్కువైందనంటే నెక్స్ట్ వీడియోలో కూడా పెడతాను. సో ఓనర్ తోటి ఏంటంటే తను స్టిచ్చింగ్కి ఒప్పుకునేది కాదనమాట. కుట్టుకుంటుండే ఇన్ని రోజులు ఏమని లేదు, మ్యాక్సిమం దగ్గర ఒక 1 year నుంచి ఇష్యూ చేస్తుంది అనమాట. ఎవరు ఎక్కువ రావద్దు, ఎవరు ఎక్కువ కుట్టించుకోవద్దు అని చెప్పేసి. ఇప్పుడు నేను ఇంట్లో ఉంటున్నా కాబట్టి స్టిచ్చింగ్ చేసుకున్నాను. నేను జాబ్కి వెళ్ళినప్పుడు అయితే స్టిచ్చింగ్ చేసుకునేదాన్నే కాదు, ఎందుకంటే మా పాపని చూసుకోనికి ఎవరు లేరు అనమాట. ఈ గిడి ఉంది కదా, ఈ దెయ్యాన్ని చూసుకోనికి ఎవరు లేరు అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంట్లో ఉంటున్నాం. మళ్ళీ దానికి తోడు నాకు 2 ఆపరేషన్లు అయినాయి. పాప డెలివరీ టైం ఆపరేషన్, దాని తర్వాత కూడా రెండోసారి కూడా ఆపరేషన్ అయిందనమాట. సో అందుకోసం అని చెప్పేసి హెవీ వర్క్ ఉన్నది చేయలేను, ఎక్కువ వెయిట్ అనేది మొయ్యలేను అనమాట. సో అట్లా అని చెప్పేసి ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. సో స్టిచ్చింగ్ చేసుకుంటుంటే ఏమనలేదు. ఇంకా మళ్ళీ తనకి ఏమైందో తెలియదు ఓనర్కి అయితే. మ్యాక్సిమం ఒక 1 year నుంచి టార్చర్ అయితే స్టార్ట్ చేసింది. ఎవరు రావద్దు, ఎవరు గుట్టించుకోవద్దు, జనాలు వస్తున్నారు, ఈ గేట్లు ఇక చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉంటాయి కదా, అట్లా తన నుంచి అయితే ఇష్యూస్ స్టార్ట్ అయిపోయినట్టు. నాకు ఆ ఇష్యూస్ అని నేను ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరి నుంచి ఒక మాట అనేది పడను అనమాట. నా తప్పు ఉంది అనుకోండి, నన్ను కొట్టినా పడతాను, తిట్టినా పడతాను, అంతేగాని నా తప్పు లేని నన్ను ఒక మాట అంటే మాత్రం నేను పడను అనమాట. సో ఇప్పుడు మేము కిరాయి ఇస్తున్నాం కదా, కిరాయి ఇచ్చే ఉంటున్నాం కదా, నీకేం ఫ్రీగా ఉంటలేం కదా. కిరాయి ఇచ్చి కూడా మేము మాటలు పడాలంటే ఎట్లా? ఇప్పుడు స్టిచ్చింగ్ ఏం చేసుకుంటే ఏమో చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. అట్లానే స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు. ఆ స్టిచ్చింగ్లో ఎంతోసేపు అండి, మీరు ఒక జాకెట్ కుడితే 200 వస్తాయి. ఆ 200 ఎంతసేపు పిల్లలకు ఖర్చుకి అయిపోతే, కూరగాయలు దేనికోదానికి. అది కూడా చేసుకోవద్దనంటే ఎంతవరకు అని ఒకే ఉన్నాం. అప్పటికి ఒకే పట్టుకొని ఉంటూనే ఉన్నాం. 1 year స్టార్ట్ చేసిన అట్లనే ఉంటున్నాం అనమాట. ఉన్నా కూడా ఇంకా తను అదే టార్చర్ తోటి ఇక నాకు మైండ్ అనేది ఇది అయిపోయింది. హెల్త్ ఇష్యూ మెయిన్, నాకు హెల్త్ అనేది ఖరాబ్ అయిపోయింది అనమాట. హెల్త్ ఖరాబ్ అయ్యి కూడా నాకు స్పెట్స్ అనేవి వచ్చినాయి. సో ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది, సమ్మర్ సీజన్ కాబట్టి అది పెట్టుకుంటే అంతా చెమటలు కాడుతున్నాయి కాబట్టి పెట్టుకుంటలేను అనమాట. సో నేను ఎప్పుడైనా స్పెట్స్ పెట్టుకున్నప్పుడు కూడా చూడండి, ఆ హెడ్ఏక్ వచ్చేసింది అనమాట. ఆలోచించి హెడ్ఏక్ అనేది వచ్చేసింది. ఆ హెడ్ఏక్ రావడంతో స్పెట్స్ కూడా వచ్చినాయి అనమాట. సో అందుకోసం అని చెప్పేసి వెతకంగా ఎన్నో రూమ్లు ఎతికినాం అనమాట. ఎన్ని రూమ్లు ఎతికినా మాకైతే రూమ్స్ అనేది కరెక్ట్ కన్వీనియంట్ దొరకలేదన్నమాట. ఇక్కడ ఏంటంటే వాటర్ ప్రాబ్లం లేదు, దేనికి ప్రాబ్లం లేదు. సో అట్లా వేరే వెళ్ళిన దగ్గర ఏంటంటే ఒకటి వాటర్ ప్రాబ్లం, ఒకటి అది ఇట్లా ఏవో చిన్న ఇష్యూస్ ఉంటున్నాయి. సో అట్లా మాకు రూమ్ అయితే సరిగ్గా దొరకలేమాట. కానీ ఇప్పుడు వెతుక్కున్న రూమ్ అయితే అన్ని విధాలుగా కరెక్ట్ ఉంది. వాటర్ టెన్షన్ లేదు, దేనికి టెన్షన్ లేదన్నమాట. మీకు ఒకసారి హోమ్ టూర్ చేశాను కాబట్టి అప్పుడు హోమ్ టూర్ వీడియోలో చూడండి, మీకు ఇల్లు మొత్తం ఎట్లుంది ఏందనేది అర్థమవుతుంది అనమాట. సో ఇది వీడియో. నేను ఇప్పుడు ఆ వీడియో క్లిప్ కూడా మీకు ఎండింగ్ యాడ్ చేస్తాను, చూడండి. చూసి ఆ హౌస్ ఎట్లా ఉంది ఏందనేది కూడా కామెంట్ చేయండి. సో ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే బెల్ సింబల్ వస్తుంది కదా, అది ఆన్ చేసేసి నోటిఫికేషన్ అన్నీ ఆల్ అని పెట్టుకుంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి ప్లీజ్ సపోర్ట్. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేది ఏంటంటే మేము సామాన్ సర్దేది షిఫ్ట్ అయ్యేది వస్తుంది అనమాట. సో వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఎండింగ్లో ఇప్పుడు మా హౌస్ కొత్త ఇల్లు అయితే ఎట్లా ఉందనేది చూసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ వీడియోలో నెక్స్ట్ వీడియో అయితే మిస్ కావద్దు, సామాన్ షిఫ్టింగ్ ఉంటాయి అనమాట. సో ఆ వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇదే మా కొత్త ఇల్లు, మేము తీసుకున్నది అయితే. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. మా పాప ఉంచింది కదా, అదే మా రూమ్ అనమాట. ఇక్కడ స్టెప్స్ దగ్గరనేమో చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడేమో వేరే వాళ్ళ రూమ్ ఉంటుంది, దాని తర్వాత మా రూమ్ అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే రూమ్ పక్కకి చిన్నగా సందు వచ్చింది, గల్లీలాగా చిన్నగా. ఇవి వచ్చేసి మంజీరా వాటరు, బోర్ వాటర్ అనమాట. ఇక్కడ బయట రూమ్కి ఎదురుగానే ఉన్నాయి. సో ఇటేమో సన్నగా మంచిగా గల్లీ ఉందన్నమాట, బట్టలు వేసుకొని కానీ దేనికైనా. ఇది వచ్చేసి కిచెన్వి విండోస్ అనమాట అవి. సో ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్, ఇదేమో హాలు, ఇది హాలు. ఇక్కడ పక్కన వచ్చేసి కిచెన్ ఇది. సో ఇది కిచెన్, దీని పక్కనే అటాచ్గా దేవుని రూమ్ ఇచ్చినారు అనమాట. ఈ దేవుని రూమ్ తర్వాత ఈ హాల్ పక్కకి
బెడ్రూమ్ అనేది ఉందన్నమాట. ఈ కిచెన్, బెడ్రూమ్, హాల్ అనమాట. మంచిగా బాగానే ఉంది. షెల్ఫ్లు అయితే బాగున్నాయి అన్నమాట. సో మొత్తం క్లీన్ చేయాలి, చాలా దుమ్ము ఉంది. సో ఇదైతే హాల్. ఇది ఇక్కడ చూసినాక ఇది బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లోనే వాష్రూమ్ అనేది కూడా ఇచ్చినారు. వాష్రూమ్ కూడా బాగుందన్నమాట. షవర్ ఉంది, పైన మంచిగా షవర్ ఉంది, ట్యాప్ ఉంది, బాగుంది. పాప ఇక్కడ ముంగట ఆడుకోవడానికి కూర్చొనికైనా బాగుందన్నమాట. సో ఇక్కడ మాకు డోర్ ఓపెన్ చేస్తే ఏంటంటే ఎదురుగా రైల్వే ట్రాక్ అయితే కనబడుతుంది. సో రైల్వే ట్రాక్ దగ్గర ఏంటంటే ట్రైన్స్ అవి వెళ్తూ ఉంటాయి కదా, అవి మంచిగా కనబడతాయి అనమాట. సో ఇక్కడైతే నేను వాటర్ నింపుతున్నాను, నింపి మొత్తం క్లీనింగ్ చేస్తున్నాను అనమాట. సో ఇది మా ఇల్లు అయితే. ఇది ఎలా ఉంది అనేది ఏంటనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇల్లు మొత్తం చూసేసేయండి.